మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి కిందకు వస్తారు. జూలై నెల మేషరాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై నెల సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటూ జీవన పయనం సాగిస్తారు. అంతేకాకుండా జూలై నెలలో సగం రోజులు ప్రయాణాలతోనే గడుపుతారు. కాకపోతే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, లేదంటే అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెలలో కొద్దిగా రాజయోగం అనుభవించే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయవంతం కావడం, ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ అనుకూల పరిస్థితులు అనుభవానికి రావడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైన లోటు ఉండదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వంటి వృత్తుల వారు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ అందవచ్చు. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. నమ్మించి మోసగించే స్నేహితులు ఉంటారు. చేపట్టిన పనుల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని దరిచేరనియకండి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగం. ఈ మాసం మీ వృత్తిలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. పని భారం అధికమవుతుంది. సహోద్యోగులు, పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి. అయితే సమస్యలను నివారించడానికి మీ మాటలను నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. దాని కారణంగా అనవసరపు సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ నెల చివరి భాగంలో మెరుగైన ప్రమోషన్ లేదా కెరియర్లో పురోగతి మొదలైన ఫలితాలను మీరు ఆశించవచ్చు. మొదటి వారంలో కమ్యూనికేషన్ కారణంగా ఏర్పడే సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యమైన ప్రయాణాన్ని వాయిదా వేయడాన్ని పరిగణించండి. శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. ఆదిత్య హృదయం చదవాలి. ఆర్థిక స్థితి. ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ వస్తువులు, జీవిత భాగస్వామి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. అయితే పెట్టుబడులు లేదా ప్రాపర్టీ అమ్మకాల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా బడ్జెట్పై ఫోకస్ పెట్టాలి. మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా ప్లాన్ చేయండి. కుటుంబం మరియు సంబంధాలు. అపోహలు లేదా కలహాల కారణంగా ఈ నెలలో కుటుంబ జీవితం కొంచెం సవాలుగా ఉంటుంది. సమస్యలను నివారించడానికి నిజాయితీగా ఉండండి. తక్కువ కమ్యూనికేట్ చేయండి. మీ పిల్లలు బాగా రాణిస్తారు. మీకు సహాయపడతారు. తొందరపడి ఆ నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ ప్రియమైన వారితో కొన్ని అపార్థాలు, తగాదాలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి. మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుడుగా ఉండకండి. ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమపూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలు తీసుకురండి. ఆరోగ్యం. ఈ నెలలో మీ ఆరోగ్యం సరాసరిగా ఉంటుంది. సూర్యుడి రవాణా కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లు, వేడి లేదా పిత్త సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. సరైన విశ్రాంతి తీసుకోండి. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి. మీ శారీరక, మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఏదైనా సమస్య ఎక్కువైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ధ్యానం, యోగా వంటివి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపారం. వ్యాపార యజమానులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ పెట్టుబడులు సాధారణ రాబడిని ఇస్తాయి. సూర్యుని సంచారం చివరి 2 వారాల్లో ఆదాయాలను మెరుగుపరుస్తుంది. నెల 2వ వారం తర్వాత కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయడం మంచిది. విద్య. సూర్యుని సంచారం ఏకాగ్రత తగ్గడానికి, దూకుడు స్వభావానికి దారితీస్తుంది. కాబట్టి విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి. మొదటి వారంలో చదువులో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆ తర్వాత వారంలో మెరుగుదల ఉంటుంది. పాల్గొనే పోటీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు చాలా ఉత్సాహంగా సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగి ఉంటారు.
సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. కెరియర్ పరంగా కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు అంకిత భావం, సహనంతో కృషి చేయాలి. ఈ సమయంలో మీ కెరియర్కు సంబంధించి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. దీనివల్ల మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు. మీ విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి మీ నైపుణ్యాలు, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహనం, ఏకాగ్రతతో కృషి చేయాలి. వివాహ జీవితంలో వారిలో అవివాహితులు మంచి వివాహ భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు తమ రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ దీర్ఘకాలిక సంబంధాల్లో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ నెల మేషరాశి వారికి అనుకున్న ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. మొత్తంగా జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఆచరణాత్మక ఆలోచన, ఆదాయాన్ని పెంచే సమయాన్ని సూచిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, చిన్న చిన్న ప్రయాణాలు చేయడం చేస్తారు. జ్ఞానం, కమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాలు మీ జీవితంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కుటుంబం చుట్టూ పెరిగిన కార్యాచరణను ఇది సూచిస్తుంది. మీ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి, ఇంట్లో శాంతి, సామరస్యం కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదల ఊహించని అవకాశాలను సూచిస్తుంది. గణనీయమైన వ్యక్తిగత విజయాలకు దారితీయవచ్చు. మీ సామాజిక జీవితం ఆకాంక్షలతో బాధ్యత, క్రమశిక్షణకు పిలుపునిస్తారు. ఈ కాలం మీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడాన్ని కలిగి ఉంటారు. మీ వృత్తి లేదా సామాజిక స్థితికి ప్రయోజనం చేకూర్చే సంబంధాలను ఏర్పరచడానికి లేదా బలోపేతం చేయడానికి దారితీయవచ్చు. మీ భాగస్వామ్యాల్లో మార్పులు అనూహ్యతను తీసుకురాగలదు. భాగస్వామ్య బాధ్యతలను సమతుల్యం చేయడానికి, మీ సంబంధాలను సానుకూలంగా మార్చగల మార్పులను స్వీకరించడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది. ఈ నెల మీ వృత్తిపరమైన జీవితం కోసం ఎదురుచూస్తారు. అనుకూలమైన ఆర్థిక ప్రవాహం. మీ పనుల్లో విజయాలు ఉంటాయి. తగ్గిన పని ఒత్తిడి, సానుకూల వాతావరణం మీ ప్రేరణను ఉన్నతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ పెరుగుదలకు సహాయపడుతుంది. మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సహోద్యోగులు, పై అధికారులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడతాయి. వృత్తిపరమైన ఎదుగుదల కోసం చిన్న ప్రయాణాలను ఎదుర్కొంటారు. నెల గడుస్తున్న కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించండి. మీరు గత కొన్ని నెలలుగా ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే ఈ నెల ఉపశమనం కలిగిస్తుంది. మీరు మునుపటి ఖర్చులను అధిగమించి అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడులను పరిశీలిస్తుంటే మంచి ఫలితాలే మీకు నెలాఖరులో కనిపిస్తాయి. ఈ నెల ఇంట్లో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ కార్యక్రమాలు లేదా కొత్త కుటుంబ సభ్యుల రాక వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో, కుటుంబంలో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం మెరుగ్గా కనిపిస్తుంది. అయితే గత నెలతో పోలిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచన. రక్తానికి సంబంధించిన సంభావ్య సమస్యలపై నిశితంగా దృష్టి పెట్టండి. ఒత్తిడిని నిర్వహించడానికి ప్రయత్నించండి. మీ భావోద్వేగ శ్రేయస్సు మీ శారీరక ఆరోగ్యాన్ని భర్తీ చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఓపిక పట్టండి. వ్యాపారంలో మేషరాశి వారికి నెల అనుకూలంగా గడుస్తుంది. క్రమేపీ ఎదుగుదల, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపెన్గా ఉండండి. మార్పుకు సిద్ధంగా ఉండండి. మీరు విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లయితే నెల చివరి వారంలోగా మీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం మంచిది. మేషరాశి విద్యార్థులకు మీరు మీ చదువులో రాణించే అవకాశం ఉంది. మీ అభ్యాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుతుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, మేషరాశి వారు సంపదను పెంచుకునేందుకు వెంకన్నను నిత్యం పూజించాలి. మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశనగలు తినిపించాలి. ఆలయంలోని పండితులకు పసుపు వస్త్రాలను దానం చేయాలి. గుడిలో దీపాలను వెలిగించేందుకు నూనెను దానం చేసి దీపారాధన చేయాలి. మంగళవారం రోజున ఆంజనేయుని, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. త్రిముఖ రుద్రాక్షలను ధరించాలి. ఇదే రోజున పగడపు రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.